ఈ వీడియోలో మనం భారత రాజ్యాంగం ఇండియన్ పాలిటీ సిలబస్లోని మొదటి టాపిక్ గురించి 2-3 నిమిషాలు చర్చించుకుంటున్నామండి. సో ప్రతి టాపిక్ ఒక 2-3 నిమిషాలు చర్చించుకున్న తర్వాత సిలబస్ అంతా అయిపోయిన తర్వాత ఆ టాపిక్ల గురించి లోతుగా తర్వాత చర్చించుకుందామండి. కానీ ఇప్పుడు మొదటి టాపిక్ అయిన భారత రాజ్యాంగ రచన, భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యం లేక భారత రాజ్యాంగ పరిణామక్రమం అనే టాపిక్లోని కొన్ని అంశాలు చూద్దామండి. సో మొట్టమొదటగా రాజ్యాంగం అనే పదాన్ని ఉచ్చరించింది ప్రొఫెసర్ హెరోడోటస్. రాజ్యాంగం అవసరమని మొట్టమొదటిగా తెలియజేసింది ప్రొఫెసర్ జెన్లీ. కానీ రాజ్యాంగం యొక్క ప్రాధాన్యత, రాజ్యాంగాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చింది పాలిటీ పితామహుడైన మన అరిస్టాటిల్ అండి. సో రాజ్యాంగం అనేది ఒక దేశానికి ఉండవలసిన ప్రాథమిక లక్షణం అండి. సో స్వేచ్ఛా స్వాతంత్రాలు సంపాదించుకున్న ప్రతి దేశము తన దేశ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకమైన విలక్షణమైన రాజ్యాంగాన్ని రూపొందించుకుంటుంది. కానీ మన దేశం 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ పాలనలో ఉన్న కాలంలో అనేకసార్లు రాజ్యాంగ రచనకు ప్రయత్నాలు జరిగాయి, కానీ అవి ఫలించలేదు. కానీ అప్పటి ప్రయత్నాల్లో జరిగిన మార్పులలో కొన్ని విషయాలను మనం ప్రస్తుత రాజ్యాంగంలో తీసుకున్నాం. ఆ విషయాలు ఏంటో అనేది కూడా తర్వాత చర్చించుకుందామండి. కానీ 1946లో బ్రిటన్లో కన్జర్వేటివ్ పార్టీకి మన లేబర్ పార్టీకి మధ్య ఎన్నికల్లో పోటీ జరుగుతుందండి. కన్జర్వేటివ్ పార్టీ పారిశ్రామికవేత్తలకు అనుగుణంగా ఉండే పార్టీ, లేబర్ పార్టీ సామాన్య ప్రజలకు, మధ్యతరగతి వారికి అనుకూలంగా ఉండే పార్టీ. సో ఆ ఎలక్షన్స్లో, ఆ ఎన్నికల్లో మన లేబర్ పార్టీ గెలవడంతో అప్పటి లేబర్ పార్టీ యొక్క ప్రధానమంత్రి క్లెమెంట్ అట్లీ మొట్టమొదటి ప్రకటన ఒకటి చేస్తారండి. 1948 కల్లా భారతదేశానికి పూర్తిగా స్వేచ్ఛా స్వాతంత్రాన్ని ఇచ్చేస్తామని చెప్పేసి తెలియజేస్తాడు. ఆ ప్రకటన ఆధారంగా 3 క్యాబినెట్ మంత్రులను, అంటే బ్రిటన్లోని మంత్రులను భారతదేశం వారికి రాజ్యాంగాన్ని తయారు చేసుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నాయో లేవో తెలుసుకుని రమ్మని చెప్పేసి పంపిస్తారండి. అదే క్యాబినెట్ మిషన్ ప్లాన్. అందులో అలెగ్జాండర్, క్రిప్స్, లారెన్స్ అనే 3 ఉంటారండి. సో భారతీయులు ఏమంటారంటే, మాకు రాజ్యాంగాన్ని మేమే తయారు చేసుకుంటామని చెప్పేసి 1946 జూలై ఆగస్టులో భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడానికి రాజ్యాంగ పరిషత్కి ఓటింగ్ని నిర్వహిస్తారండి. రాజ్యాంగ పరిషత్ ఆధారంగా భారత రాజ్యాంగాన్ని రచించుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్.